ఈ రోజు నువ్వు తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అసలు మీ పార్టీ నీకు ఏం జరిగింది? ఇబ్బంది జరిగింది. ఎందుకంటే మా చిన్నాన్ని వైసీపీ వాళ్ళు నరికేశారు కాళ్ళు. అది ఏమంతా కాకాని గోవర్ధన్ ఫోన్ చేశాను, ఆయన జరిగింది నేను వచ్చాడు. వచ్చి పోలీస్ స్టేషన్ కాడికి అంటే అతను రాలా, ఫోన్ చేయించాడు. ఏరియా అతను వచ్చి వాళ్ళని నరికేసిన వాళ్ళని ఏదో శిక్ష చేయాలి కదా, ఏం చేయలే. భుజం మీద చేయలేసుకొని ముగ్గురిని తీసుకొని వచ్చి కారు ఎక్స్ని వెళ్ళారు. తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళు వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు కూడా. నేను కానూని అయిపోయాను. వాడు ఎప్పుడు వాడు పిల్లకాయలు వాళ్ళు. పార్టీ కోసం నేను కష్టపడ్డానా, వాళ్ళు కష్టపడ్డారా? మాకు తెలిసింది ఇలాగా జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడలేదు నీలాగా పార్టీ కోసం. ఎంత కష్టపడి నీకే అన్యాయం జరిగిందంటే అది రాజారెడ్డి రాజ్యాంగం నడిపించే ప్రభుత్వం అది. ఎందుకు రాజశేఖర రెడ్డి తిరిగారు? ఈయన రాజశేఖర రెడ్డి కాదు, మీ నువ్వు నమ్మిన వైఎస్ఆర్ పార్టీలో రాజారెడ్డి రాజ్యాంగం అంటే నరకటం, పొడవటం, కోల్చటం ఇదే. అవును. మేము నమ్ముకున్న పార్టీలో మన దళిత నాయకుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన పరిపాలన జరిగింది. అవును. అందుకే నీలాంటి వాళ్ళు మా పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు. ఈ రోజు నువ్వు మనస్ఫూర్తిగా టీడీపీలో చేరావు కదా? చేరా. ఎందుకు చేరావు? ఎందుకు చేరంటే ఈ పాలన కావాలా. ఎందుకంటే రౌడీ పాలన మనకు అవసరం లే. నాకంటారా నేను చూసా. రౌడీ పాలన ఎవరిదంటావు? ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన. నువ్వు రౌడీ పాలనలో రౌడీగానే బతికు సోషల్ మీడియాలో. అవును. ఈ రోజు నుంచి ఇప్పుడు ధర్మ పాలనకు వచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యం అంట వచ్చినాయి, కానీ తొక్కేశారు అంతే ఇక్కడ వాళ్ళు. అదేలే, ఆయన ఇచ్చినాడు పాప, వీళ్ళకి తెలియదు కదా. ఆయన అంతనని ఇచ్చేసిండు. అవునా కదా? అవునులే. ఏదైనా చాలా మంచి సంతోషకరమైన మాట నువ్వు మా పార్టీలోకి రావటం. నీలాంటి బాధాకరమైన విషయం ఏంటంటే నీలాంటి మంచి కార్యకర్తని వైసీపీ ప్రభుత్వం కోల్పోయింది. ఎందుకన్నా ప్రభుత్వమా పలానానికని చెప్పు. మన దళితులకి ఎంత అన్యాయం జరిగింది. ప్రతిదీ ఒక్కరన్నా నికరంగా సచివాలయం పెట్టాడు పలానానికని చెప్పు. నాకు సాక్ష్యాలు ఉన్నాయి. అతను కాలు లేవు వెంకటేశ్వరం. అతను సచివాలయం పోయి ఈ వంతన అన్నా నాకు లోన్ రా, నాకు లోన్ పని పోలేనంటే ఆడన్నాడు సచివాలయం నడిపేవాడు. అదే ఒక పెద్దవాడు ఉంటాడు కదా, సెక్రటరీ అన్నాడు, నువ్వు ఏ ఎమ్మెల్యేకి చెప్పుకోబోతే నువ్వు పోయేటప్పుడు ఎమ్మెల్యే కాడ పోతున్నాను నేను ఎప్పుడు, లేదా అనిల్ కుమార్ గారి మంత్రి గారు పోయేటప్పుడు నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతా అని స్పష్టంగా చెప్పారు. ఇతను ఎందుకు చెప్తావు? వాళ్ళు చెప్పబట్టే ఇతను చెప్పిందే. అంతేగా, ఒక ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ నాయకుడు బొమ్మని చెప్తున్నాడు. అలా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకన్నా ప్రభుత్వం అసలు ఆయనకి వాస్తవంగా 151 అది ఎట్టొచ్చి నాకు అర్థం కావట్లా. నీకు తెలుసు ఎట్లా వచ్చి చెప్పు. నువ్వు నాకు తెలియదన్నా అది పూర్తిగా. మిషన్లు ఉన్నాయి అవి ఇంతకు ముందు తీరారు. ఇప్పుడు మిషన్లు ఒకటి పెడితే ఒకదాని మీద పెట్టినాడు ఇంకో పడుతుంది. వాస్తవం చెప్పి నువ్వు ఎన్ని దొంగ ఓట్లు వేసావు? దొంగ ఓట్లు వేసామన్నా 7 నువ్వు అక్కడ 7. ఏమయ్యా నీలాంటి దొంగ ఓట్లు పట్టాడు కదా ఇవాళ 151 సీటు వచ్చేదాకి ఆయనకి కన్ను మిన్ను అర్థం కావట్లే ఆయనకి. నేనైతే 7 దొంగ ఓటు నువ్వు అక్కడ 7 ఓట్లు వేసావు అంటే నీలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేసి ఉంటుంది దొంగ ఓట్లు?